హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి ఫ్రెష్ ప్రిన్స్ వాళ్ళది. సో ఇదైతే కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. శాలరీ వచ్చేసి 40,000 పర్ మంత్ అయితే ఉంటుంది. సో బిల్స్ని అయితే చెక్ చేయాల్సి ఉంటుంది వర్క్ అయితే. సో ఇక్కడ మనకి ఫ్రీ ల్యాప్టాప్ అండ్ వైఫై కూడా ఇస్తారు. సో ఈ జాబ్కి అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మేల్ ఫీమేల్. సో ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. సో జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడవచ్చు. అండ్ ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా అయితే ఈ వీడియో అనేది చూడండి. నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను, ఎలా అప్లై చేయాలి అనేది. సో జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే హైదరాబాద్లో ఉన్న ఎంఎన్సీ కంపెనీస్లో సో ఈ కంపెనీ ఫ్రెష్ ప్రిన్స్ అనేది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనేది ఇస్తున్నారు. సో ఇక్కడ జాబ్ రోల్కి వెళ్తే జూనియర్ ఫైనాన్స్ అసోసియేట్ అనమాట. సో లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, ఇండియా. సో ఇక్కడ రిమోట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు, అంటే ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నారో ఈ జాబ్ అనేది బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి ఫ్రెష్ జాబ్స్ అనే కంపెనీ December 2006లో స్టార్ట్ చేశారు. సో ఇది చాలా పెద్ద ఎంఎన్సీ కంపెనీ. సో చాలా ప్లేసెస్లో ఈ ఫ్రెష్ ప్రిన్స్ అనే కంపెనీ అనేది ఉంది. హైదరాబాద్లో కూడా దీనికి సంబంధించి ఆఫీస్ కూడా ఉంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసి అయితే చెక్ చేయొచ్చు. సో ఇది ఫ్రెష్ ప్రిన్స్ కంపెనీ అనమాట. ఫినాన్స్ టీమ్, రిమోట్ వర్క్, కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇక్కడ క్లియర్గా ఇన్ డీటెయిల్గా మెన్షన్ చేశారు, దే వాజ్ నో ఆఫీస్. సో దీనికి ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది కంప్లీట్లీ ఆన్లైన్లోనే జరుగుతుంది. మీరు ఏ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంటర్వ్యూ కోసం. సో ఇంటి నుంచి వర్క్ అయితే ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. సో ఇక్కడ మనకి శాలరీ చూసుకుంటే మాత్రం మనకి డాలర్స్లో అయితే పే చేస్తారు. ఇక్కడ మనకి $440 పర్ మంత్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ వచ్చేసి డాలర్ రేట్ ఇండియన్ రూపీలో మనకి 84 రూపీస్ అయితే ఉంది. సో మనం 84 ఇంటూ 440 అని 440 మల్టిప్లై చేస్తే 40,000 పర్ మంత్ అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి రిమోట్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. సో వర్కింగ్ అవర్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే 6:30 PM టు 3:30 AM వరకు అయితే. సో ఇదైతే నైట్ షిఫ్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫ్రెష్ ప్రిన్స్ వాళ్ళైతే ఎవ్రీ ఎంప్లాయీకి ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఇస్తారు. సో ఇక్కడ మనకి ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, రిచ్ ఆర్ పూర్ అనేది ఏది చూడదు. సో ఎవ్రీ క్యాండిడేట్కి ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఇస్తుంది. సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు వర్క్ అనేది. సో యాజ్ ఎ జూనియర్ అసోసియేట్ ఆన్ ద ఫైనాన్స్ టీమ్, యూ విల్ చెక్ ఎవ్రీ ఇన్వాయిస్ వీ రిసీవ్ టు ఎన్ష్యూర్ వీఆర్ బీయింగ్ బిల్డ్ అక్యురేట్లీ. అంటే యాజ్ ఎ జూనియర్ అసోసియేట్గా మీరు ఇన్వాయిస్ అంటే బిల్స్ ఉంటాయి కదా, సో ఆ బిల్స్ అనేవి ఫైనాన్స్ టీమ్కి చెక్ అండ్ రివ్యూ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే వర్క్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఆన్సరింగ్ ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ ఆ ఇన్వాయిసెస్ దట్ ఆర్ క్లయింట్స్ ఆర్ ఇంటర్నల్ టీమ్స్ మే హ్యావ్. సో ఇక్కడ మనం క్లయింట్స్కి అనేది రిగార్డింగ్ ఇన్వాయిసెస్ ఉంటుంది కదా, బిల్స్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే అవి అనేది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది క్లయింట్స్కి, ఇంకా ఇంటర్నల్ టీమ్స్కి. సో ఇలా జాబ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ రెస్పాన్సిబిలిటీస్కి వస్తే మాత్రం, సో రెస్పాన్సిబిలిటీస్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి యూ విల్ బీ వర్కింగ్ విత్ ద ఫైనాన్స్ టీమ్ టు డైరెక్ట్లీ కాంట్రిబ్యూట్ టు ద కంపెనీస్ రెవెన్యూ గ్రోత్ అనమాట. సో ఫైనాన్స్ టీమ్తో మీరు వర్క్ చేసి కంపెనీస్ గ్రోత్ కోసం. సో నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్లో పాయింట్ వచ్చేసి అసిస్టింగ్ ద ఫినాన్స్ టీమ్ విత్ అడ్రసింగ్ క్వైరీస్ ఫ్రమ్ ఇంటర్నల్ ఎంప్లాయీస్ అండ్ క్యాంపస్ మేనేజర్స్. సో ఇక్కడ ఫినాన్స్ టీమ్తో అసిస్ట్ అవ్వాలి. ఏమైనా క్వైరీస్ ఉన్నాయి, లేకపోతే ఇంటర్నల్ ఎంప్లాయీస్ నుంచి క్వైరీస్ ఉన్నా, ఇంకా క్యాంపస్ మేనేజర్స్తో మనం సాల్వ్ చేసుకోవాలి. సో బిల్స్ అనేది ఉంటుంది కదా, అవి ఏమి రాంగ్ కాకుండా కరెక్ట్గా ఉండేటట్టు అన్నీ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రెస్పాన్సిబుల్ ఫర్ చెకింగ్ ది ఇన్వాయిసెస్ రిసీవ్ బై వెండర్స్ యూజింగ్ అవైలబుల్ రిసోర్సెస్. సో ఏవైతే ఇన్వాయిసెస్ ఉంటాయో, సో బిల్స్ అనేవి వెండర్స్ నుంచి రిసీవ్ అయినవి. సో మనం అవన్నీ అవైలబుల్ మన సోర్సెస్తోని చెక్ చేయాలి ఆ బిల్స్ అనేవి. సో నెక్స్ట్ వచ్చేసి డెలివర్ ఆన్ అసైన్ టాస్క్ విత్ గ్రేట్ క్వాలిటీ అండ్ ఎఫిషియన్సీ. సో వాళ్ళు ఇచ్చిన టాస్క్స్ అనేవి క్వాలిటీ అండ్ ఎఫిషియన్సీ ఉండాల్సి ఉంటుంది. ఆ టాస్క్ని డెలివర్ చేయాల్సి ఉంటుంది విత్ గ్రేట్ క్వాలిటీ అనమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఐడెంటిఫై ఏరియాస్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ హైలైట్ టు ఇంప్రూవ్. సో మనకి ఆపర్చునిటీ ఉన్న ఏరియాస్ని హైలైట్ చేసి ఇంప్రూవ్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. సో మెయిన్ వర్క్ ఏంటి అంటే, సో ఇన్వాయిసెస్ ఉంటాయి కదా, బిల్స్ అనేవి చెక్ చేసి ఫినాన్స్ టీమ్కి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్.
సో ఇక్కడ నెక్స్ట్ రిక్వైర్మెంట్ చూసుకుంటే ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్ స్కిల్స్ అనేవి ఉండాలి. వర్బల్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్ స్కిల్స్ అనేవి ఎక్సలెంట్గా ఉండాలి. సో ఎబిలిటీ టు వర్క్ అండర్ ప్రెషర్లో కూడా వర్క్ చేసేంత ఎబిలిటీ ఉండాలి. నెక్స్ట్ స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్. సో నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు ఐడెంటిఫై ఎర్రర్స్ అండ్ హైలైట్ దెమ్ ఇన్ అ టైమ్లీ మేనర్. సో ఎర్రర్స్ అనేది ఐడెంటిఫై చేసి అవన్నీ హైలైట్ చేయాలి టైమ్ మేనర్గా. సో మల్టీ టాస్క్ అండ్ బ్యాలెన్స్ మల్టిపుల్ ప్రియారిటీస్ విత్ డెడ్ లైన్ ఓరియంట్ అప్రోచ్. సో టాస్క్ అనేవి కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి బేసిక్ నాలెడ్జ్, గూగుల్ షీట్స్కి బేసిక్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. సో ఈ జాబ్కి క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికైతే మనం ఎనీ డిగ్రీ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. మీరు బీటెక్ చేసిన, డిగ్రీ చేసిన, ఫార్మసీ చేసిన, సో ఏ డిగ్రీ అయినా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ అండ్ స్కిల్స్ని మీ రెజ్యూమేలో అయితే యాడ్ చేసి ఈ జాబ్కి అనేది అప్లై చేస్తే సో ఈ జాబ్ అనేది గ్యారంటీగా 100% మీకు వచ్చేస్తుంది. సో ఈ జాబ్కి అయితే గోల్ డ్రైవన్గా ఉండాలి, గోల్స్ అనేది కంప్లీట్ చేసే విధంగా ఉండాలి, ప్రోయాక్టివ్గా ఉండాలి అండ్ కామ్ అండర్ ప్రెషర్ కూడా ఉండాలి. సో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధంగా, సో క్వెరీస్ అనేది సాల్వ్ చేసే విధంగా అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ యాక్టివ్గా కూడా ఉండాల్సి ఉంటుంది. సో ఈ జాబ్ రోల్ అయితే ఎలాంటి సేల్స్ జాబ్ అయితే కాదు అండ్ దీనికి ఏ కోడింగ్ నాలెడ్జ్ కూడా ఉండాల్సిన అవసరం లేదు అండ్ ఏ టెక్నికల్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. జస్ట్ బిల్స్, ఇన్వాయిసెస్ ఉంటాయి కదా, సో అవనేవి చెక్ చేసి క్వెరీ అవన్నీ ఫినాన్స్ టీమ్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇదైతే కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇక్కడ నోటిఫికేషన్లో కూడా ఇన్ డీటెయిల్గా వాళ్ళు మెన్షన్ చేశారు. సో జాబ్ ఆపర్చునిటీ గురించి. సో ఇంటర్వ్యూ కూడా ఆన్లైన్లో ఉంటుంది. సో మీ ఏ ఆఫీస్ కూడా వెళ్ళాల్సిన అవసరం పని లేదు. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఎలా సెండ్ చేయాలంటే మనం కిందికి స్క్రోల్ చేయగానే మనకి ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అనేది ఉంటుంది కదా, సో అక్కడ మన నేమ్ అనేది ఇవ్వాలి, లాస్ట్ నేమ్ ఇవ్వాలి అండ్ మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేయాలి. మెయిల్ ఐడి అనేది మీరు ప్రజెంట్ చూసేసే మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మీకు ఏమైనా జాబ్కి షార్ట్ లిస్ట్ అవుతే దానికైతే మెసేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ రెజ్యూమ్ అండ్ CV ఉంది కదా, సో ఇక్కడ లింక్ అనేది ఉంది, ఫైల్ టైప్స్ PDFలో డాక్యుమెంట్స్. సో మీరైతే డ్రాప్ బాక్స్ నుంచి పెట్టొచ్చు అండ్ గూగుల్ డ్రైవ్ నుంచి అయితే అప్లోడ్ అయితే చేయొచ్చు. సో రెజ్యూమే అనేది కంప్లీట్గా వాళ్ళు ఇచ్చిన స్కిల్స్ని విధంగా యాడ్ చేసి మీ రెజ్యూమే అయితే అప్లోడ్ అయితే చేయండి, మీకు గ్యారంటీగా జాబ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం హ్యావ్ యూ వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్ బిఫోర్ అని అంటే ఎస్ అయితే ఎస్, ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చారు, నో అయితే నో. సో ముందుగా మీరు ఏమైనా ఎక్కడైనా నైట్ షిఫ్ట్ అనేది వర్క్ చేశారా అనేది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ద శాలరీ ప్రొవైడెడ్ ఇన్ ద జాబ్ డిస్క్రిప్షన్ $480 అనేది ఉంది. సో ఇక్కడ మనకి $480 అంటే మనకి మంత్లీ అయితే 40,000 రూపీస్ అయితే వస్తాయి. సో మీరు ఈ వర్క్కి మీరు కంఫర్టబుల్లా, సో ఈ శాలరీ అనేది మీరు కంఫర్టబుల్లా అనేది కూడా ఇక్కడ ఆప్షన్స్ అనేది ఇచ్చారు. మీకు నచ్చితే ఇక్కడ ఆప్షన్స్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం జాబ్ అప్లికేషన్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెష్ ప్రిన్స్ అనే కంపెనీ అందరికీ, ఎవ్రీ ఎంప్లాయీకి ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఇస్తుంది. సో ఇక్కడ రిచ్, పూర్, బ్యాక్గ్రౌండ్స్, ఏజెస్, డిసేబిలిటీ ఏది చూడదు. సో మనకి స్కిల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ అనేది వాళ్ళకి నచ్చితే ఈ జాబ్ రోల్కి అయితే వాళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు.